చూస్తున్నాం. కొట్టు వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ స్టార్ట్ అయింది. తాడేపల్లిగూడెంలో వడ్డీ రఘురాం ఫైర్ అయ్యారు. గత ఎన్నికల తీర్పే కొట్టు అవినీతికి చెంపపెట్టన్నారు. ప్రజలే బుద్ధి చెప్పారని వడ్డీ రఘురాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేడర్ను ప్రజలను ఇబ్బందులు పెట్టిన చరిత్ర కొట్టిదేనంటూ తీవ్ర విమర్శలు చేశారాయన. కొట్టు చేసిన అనుచిత వ్యాఖ్యలను తనదైన శైలిలో తిప్పికొట్టారు వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం. జగన్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎండగడుతున్నామని స్పష్టం చేసిన వడ్డీ రఘురాం తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైసీపీ శ్రేణులు వడ్డీ రఘురాం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో పట్టణంలో వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. పోలీస్ ఐలాండ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు పేద మహిళలకు చీరలు పంపిణీ, వృద్ధాశ్రమంలో అన్నదానంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు వైసీపీ నేతలు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు వడ్డీ రఘురాం. రైతు సంక్షేమానికి వైఎస్ఆర్ చేసిన సేవలు మరవలేనివని గుర్తు చేసిన వైసీపీ ఇన్ఛార్జ్ తండ్రిని మించిన తనయుడిగా జగన్ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నారని ప్రశంసించారు వడ్డీ రఘురాం. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని పిలుపునిచ్చారు వడ్డీ రఘురాం. భారీ సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో తాడేపల్లిగూడెంలో జయంతి వేడుకలు విజయవంతమయ్యాయి. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే పోలీస్ ఐలాండ్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర పేదలకి చీరల పంపిణీలు అవి జరగడం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర మళ్ళీ కొంతమంది పేదలకి చీరలు, పంచులు ఇవి కూడా దానం చేయటం, వాళ్ళకి సమర్పించడం జరిగింది. అలాగే వస్త్రదానం చేయటం జరిగింది. అలాగే ఇవాళ పడాల్లో ఉన్న వృద్ధాశ్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ కూడా అన్నదానం చేయటం జరిగింది. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఇవాళ పేదవాళ్ళకి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇవాళ వైద్యం చేసుకునే సదుపాయం కల్పించినటువంటి మహనీయుడు, మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఈ ప్రాంతంలో ఉన్న పంటలన్నింటినీ కూడా మంచిగా పండించే విధంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసినటువంటి మహానుభావుడు, అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైర్ల మీద బట్టలారేసుకోవచ్చు అంటే అది ఎంత సాధ్యం అవుతుందో చూపించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉచిత విద్య ఇవ్వబట్టే ఈ ప్రాంతం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న మెట్ట ప్రాంతం కానీ ఈ చుట్టుపక్కల భూములు కానీ 60,000 నుంచి ఇవాళ 70 లక్షలకు పెరిగిందంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక మంచి ఆలోచన అని మనందరం మర్చిపోకూడదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఇవాళ ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఎంబీబీఎస్లుగా, ఇంజనీర్లుగా ఇవాళ వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత చెంది ఇవాళ ఇతర దేశాల్లో కూడా ఉండే విధంగా చేసినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు అడుగులేశారు, నేను ఇంకా 10 అడుగులు ముందుకేయాలని ఎంతో జనరంజకమైనటువంటి పథకాలని నవరత్నాల ద్వారాగా ప్రజల గుండెల్లో ఇవాళ ఉండటం జరిగింది. ఇవాళ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పెట్టారో దాన్ని ఇంకా బలోపేతం చేసే విధంగా ఇవాళ ప్రతి పేదవాడికి 25 లక్షల రూపాయల కార్డు
కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇవాళ వైద్యం చేసుకునే విధంగా సదుపాయం కలిగించినటువంటి